టీజర్లో దర్శన ఉన్నారనమాట. దర్శన ఎవరు అంటే అదేనండి, సాంగ్ ఉంది కదా దర్శన అని చెప్పి, చాలా ఫేమస్ అయింది మలయాళంలో. సో ఆ యాక్టర్ అనమాట, యాక్ట్రస్. సో ఆవిడ కూడా ఉన్నారు, సంగీత గారు ఉన్నారు, అలాగే మన అనుపమ పరమేశ్వరన్ గారు ఉన్నారు. సో వీళ్ళందరితో అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ గారు అని చెప్పి అర్థమవుతుంది. చాలా ఇంటెలిజెంట్గా తీసుకెళ్లారు టీజర్ కట్ అంతా కూడా. మనకి ఆవిడ మొత్తం ఫేస్ కవర్ చేసుకోవడం ఒకటి పక్కన పెడితే, చావడానికి 70 లక్షలు ఇచ్చేది ఎవరు? అలాగే మరి ఈవిడ దారి మిస్ అయినట్టయితే ఉన్నారు అనుపమ గారు. ఇవన్నీ కూడా కలిపి తీసుకెళ్తున్నాయి. లాస్ట్లో అయితే మాత్రం మనకి డైరెక్ట్గా అక్కడేదో రకరకాల పూజలు జరుగుతున్నట్టు, అలాగే అదంతా కూడా ఒక రకమైన విలేజ్ టైప్లో అయితే ఉందన్నమాట. సో మరి అసలు ఏం జరుగుతుందో అక్కడ, దేనికోసం అనేది ఒకవైపు, అలాగే బ్యాక్గ్రౌండ్ సాంగ్ని గమనిస్తే కనుక మనకి ఆడవాళ్ళు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడే దేవతలందరూ ఉంటారు అనే మీనింగ్తో బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉందన్నమాట. సో మరి ఆడవాళ్ళకి కనీస మర్యాద కూడా లేదా? మరి అక్కడ అసలు ఏం జరుగుతుంది? ఏకంగా ఒక ఆవిడని అయితే ఆ బావిలోకి పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఏమన్నా ఉందా, లేదంటే అసలు ఏం జరుగుతుంది అనేది హైలైట్గా తీసుకెళ్లారు. సో మొత్తానికి అయితే మాత్రం ఇదంతా కూడా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో మరి ఈ సబ్జెక్ట్లో చాలా మలుపులు ఉంటాయని అర్థమవుతూనే ఉంది చూస్తూ ఉంటే, కానీ ఇంట్రెస్టింగ్ అయితే బాగా తీసుకెళ్లారు. అక్కడ మనకి జాయ్ఫుల్నెస్ ఉంది, అలాగే సాడ్ మూమెంట్స్ ఉన్నాయి, అలాగే డేరింగ్ మూమెంట్ కూడా ఉంది అనే టైప్లో చూపిస్తూ ఉన్నారు. సో చూద్దాము. టీజర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మనకి గోపి సుందర్ గారండి మ్యూజిక్. ఇంతకుముందు నిఖిల్ గారి మూవీకి, చాలా మూవీస్కి అయితే ఆయన ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం నాకు నచ్చింది టీజరు. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఎక్కడా కూడా మనకి బోరింగ్ లేకుండా, ఏమీ లేకుండా చాలా డీటెయిల్ఫుల్గా అయితే తీసుకెళ్లారనమాట. సో చూద్దాం, ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ని జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.